లోపల దేవుడు ఉంచిన ధర్మ విధి, ధర్మశాస్త్రం అది. ఈ మనస్సాక్షి మనిషిని ఎల్లప్పుడూ క్రమపరచడానికి ప్రయత్నిస్తుంది. తప్పు త్రోవలకు వెళ్లకుండా, తప్పు మార్గంలో వెళ్లకుండా, తప్పు చేయాలని ఆలోచన వచ్చిన ప్రతిసారి ఇదిగో నువ్వు తప్పు చేయకూడదు, ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఇది మంచిది కాదు, ఈ మార్గం మంచిది కాదు అని లోపల మనస్సాక్షి మనిషిని హెచ్చరిస్తూ ఉంటుంది. బైబిల్ ఏం చేస్తుంది? దేవుడు మనకిచ్చిన ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? పాపం చేయాలనుకున్న ప్రతిసారి మనల్ని హెచ్చరిస్తుంది. పాపము చేసిన ప్రతిసారి నువ్వు పాపం చేసావు, ఒప్పుకో అని హెచ్చరిస్తుంది. మనస్సాక్షి చేసే పని అది. మనిషిలో ఉన్న అంతరాత్మ చేసే పని అది. ప్రతి నిత్యము పాప సంబంధమైనటువంటి విషయాలలో మనం చిక్కుకోవాలనుకున్నప్పుడు వద్దు, ఆ పని చెయ్యొద్దు, వద్దు, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు. ఎవరు చెప్పాల్సిన పని లేదండి. ఇంట్లో పెద్దలు చెప్పాల్సిన పని లేదు, ఇంకొకరు చెప్పాల్సిన పని లేదు. ఎవరి మాటలను విన్నా వినకపోయినా నీ లోపల వినబడే ఆ అంతరాత్మ స్వరాన్ని, మనస్సాక్షి మాటను వింటే చాలు.